ఏపీలో జరిగిందని చెప్తున్న లిక్కర్ స్కామ్లో దర్యాప్తు కథ క్లైమాక్స్కే వచ్చినట్టు కనబడుతోంది. ఇప్పటి వరకు దాదాపు అందరినీ అరెస్ట్ చేసింది సిట్. ఏదో ఒకరిద్దరు చిన్న కింది స్థాయి వాళ్ళు దుబాయ్లోనో అక్కడో ఇక్కడో పరారీలో ఉన్న కింగ్ పిన్స్ అందరినీ ఆల్మోస్ట్ సిట్ మూసేసింది. అందరూ జైల్లో ఉన్నారు. ఇక కీలకమైన వ్యక్తి ఈ కేసులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, లేకపోతే విచారించాలని, లేకపోతే ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని ప్రూవ్ చేయాలని సిట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన తనను అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం, ముందస్తు బెయిల్ కోసం తెగ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మిథున్ రెడ్డి గారు. ఇవాళ ఆ ప్రయత్నాలు కూడా రివర్స్ అయ్యాయి. హైకోర్టులో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. సో తనను అరెస్టు చేయకుండా ఉండడం కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిట్ తరపున వాదనలు కానీ, లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనే ఒక అంశం కానీ, లేకపోతే ఇప్పటి వరకు వచ్చిన దర్యాప్తు ఈ లిక్కర్ స్కామ్లో మనీ ట్రయల్ జరిగిన విధానాన్ని సిట్ ఎస్టాబ్లిష్ చేసిన తీరు కానీ, ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. వీటిల్లో మిథున్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది అనే దాని విషయంలో కూడా కొంతవరకు సిట్ న్యాయస్థానాన్ని కన్విన్స్ చేయగలిగినట్టే కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ రద్దవడంతో రాబోయే కొద్ది రోజుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది సిట్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే ఈ కేసులో ఆల్మోస్ట్ పెద్ద తలకాయలందరూ అరెస్ట్ అయినట్టే, ఒక్క తలకాయ తప్ప. ఆ తలకాయ తాడేపల్లిలో ఉంటుంది. ఆ తలకాయని అరెస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న పెద్ద తలకాయలన్నిటినీ సిట్ విచారించి అసలు తలకాయ దగ్గరకు సంబంధించిన సమాచారాన్ని వీళ్ళతో చెప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ మేరకు సిట్ ఇప్పటివరకే చాలా వరకు విజయం సాధించినట్టు కనబడుతోంది. కొంతమంది పరోక్షంగా, కొంతమంది డైరెక్ట్గానే పెద్ద తలకాయ పేరు చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇక అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు, అంతరంగికుడు అయిన మిథున్ రెడ్డి ఈ విషయంలో కనుక సిట్ అరెస్ట్ చేసి సిట్కి అన్ని విషయాలు చెప్పడమే ఆలస్యం. మిథున్ రెడ్డి చెప్పకపోయినా తాడేపల్లి డోర్ బెల్ కొట్టడం అనేది తప్పకపోవచ్చు ఇంకా సిట్కి. ఎందుకంటే అన్ని రకాల ఆధారాలు ఇప్పటికే లభ్యమైనట్టు చెప్తున్నారు. మిథున్ రెడ్డి కూడా చెప్పేస్తే ఆ దర్యాప్తు అనే దానికి ఒక పూర్తి స్థాయి ఆధారాలు దొరికినట్టు అవుతుంది. ఈ కేసులో కీలకమైన అంశాలు ఏంటంటే, ఇది రెండు రకాలుగా జరిగినట్టుగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అవుతోంది. రెండు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన డెన్ ఏర్పాటు చేశారు. రెండు మాఫియా డెన్ లాగా రెండు డెన్స్ ఏర్పాటు చేశారు. అది ఒకటి హైదరాబాద్ అయితే రెండోది దుబాయ్. ఆపరేషన్స్ అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. లిక్కర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలి, ఏ బ్రాండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ డిస్టిలరీ నుంచి మూవ్ అవ్వాలి, ఏ షాపులకి వెళ్ళాలి అనేది మొత్తం గైడెన్స్ అంతా కూడా దుబాయ్ నుంచే టెక్నికల్గా ఇక్కడుంటే దొరికిపోతామని ముందు నుంచే చాలా జాగ్రత్తగా, ఎంత ముదురులు అంటే వీళ్ళు దేశ ముదురులు అనమాట, దుబాయ్ నుంచి చేశారు. అక్కడి నుంచి చేసే ఆపరేషన్స్ అన్నీ అవి రాజ్ కసిరెడ్డికి మాత్రమే ఒక మెసేజ్ రూపంలో అక్కడి నుంచి కొంతమంది వ్యక్తులు, అక్కడున్న వ్యక్తులు చేరవేసేవారు అనేది అందుతున్న సమాచారం. ఇది ఆపరేషన్స్కి సంబంధించి దుబాయ్ డెన్ వాళ్ళు కూడా దొరికేశారు. వాళ్ళ మొబైల్ నెంబర్ దొరికేశాయి. అందుకు సంబంధించిన ఆధారాలు, మెసేజ్లు అన్నీ బయటకు వచ్చేసాయి. ఇక హైదరాబాద్లో క్యాష్ కోసం ఒక డెన్ ఏర్పాటు చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్నే నగదు కోసం నిల్వ చేయడానికి వాడుకున్నట్టుగా, అదేదో సినిమాలో చూసాం కదా మనం, లీడర్ సినిమాలో, అట్లా ఒక అపార్ట్మెంట్లో నగదు మొత్తాన్ని స్టోర్ చేసి పెట్టి అక్కడ నుంచి అవసరం వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే పంపించారని, ఎన్నికల ముందు మొత్తం అక్కడి నుంచే తరలించారని ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా తాజాగా సిట్కి లభ్యమయ్యాయి. ఆ వీడియోల్లో నగదు దృశ్యాలతో పాటు ఏ బాక్స్ని ఎక్కడికి పంపించాలని ఒక వ్యక్తి చెప్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది సిట్ కోర్టులో బయటపెట్టే అవకాశం ఉంది. రాయలసీమకు చెందిన ఒక కీలకమైన నాయకుడు, వైసీపీ నాయకుడి అనుచరుడుగా ఆ వ్యక్తి తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాదులో ఉన్న సినీ నిర్మాతలకు, సినీ నటులకు, కొంతమందికి, ప్రఖ్యాత హీరోకి, ఇంకొక చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి కొంత డబ్బుని ఇప్పటికే రాజకేశిరెడ్డి ఇచ్చి ఉన్నాడని. 2 సినిమాలు, అలా మొదలైందనే ఒక సినిమా, స్పై అనే ఒక సినిమా, ఈ 2 సినిమాలు కూడా లిక్కర్ సొమ్ముతో తీశారనే వార్తలు వస్తున్నాయి. అది సిట్ ఆ పేర్లు కూడా బయట పెట్టారు. సో ఈ సినిమాలు బాగా ఆడాయా లేదా అనేది పక్కన పెడితే లిక్కర్ సొమ్ముతోనే ఈ సినిమాలు తీసాయి. ఎందుకంటే రాజకేశిరెడ్డికి అంత సినిమా లేదు. అంత సినిమా లేకుండా ఇంత సినిమాలు తీశారు అని అంటే ఇది ఖచ్చితంగా లిక్కర్ సొమ్మే. లిక్కర్ దాని నుంచే ఈ డబ్బు డైవర్ట్ అయింది అనేది ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మొత్తం ఇంకా తీగ కాదు డొంకంతా కదిలింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా చేయకపోయినా, మిథున్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా తాడేపల్లి తలుపు తట్టడం ఖాయంగా కనబడుతోంది. అయితే కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసులో A1 నుంచి A4 వరకు ఉన్న నిందితులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. వచ్చే 2 రోజుల్లోనో 3 రోజుల్లో 90 రోజులు అవుతుంది వాళ్ళు అరెస్ట్ అయ్యి. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదని చెప్తున్నారు. ఛార్జ్ షీట్ వేయలేదు. ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్తో వాళ్ళు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది, ప్రభుత్వ లీగల్ వ్యవస్థ ఇందుకు వెనుకంజ వేస్తుందా, లేకపోతే సిట్ ఇంకా ఏమన్నా మీనమేషాలు ఎక్కిస్తుందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలియదు. కానీ ఈ ఛార్జ్ షీట్ వేయకపోతే కీలకమైన A1 to A4 నిందితులు డిఫాల్ట్ బెయిల్తో బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లోనూ తెలుగుదేశం వర్గాల్లోనూ వినబడుతోంది. అదేంటో కూడా చూడాల్సిన అవసరం ఉంది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడం, ఏ క్షణమైనా రాబోయే కొద్ది రోజుల్లోనే సిట్ ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు క్లైమాక్స్కి చేరింది. ఇక తాడేపల్లిలో కాలింగ్ బెల్ మోగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దీని మీద మనం చిన్న చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు. ముందుగా సత్యమూర్తి గారు, ఈ దర్యాప్తు చూస్తుంటే ఒక క్లైమాక్స్కి వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మిథున్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి సిట్ ఇక ఆయన అరెస్ట్ చేస్తుంది. ఆయన అరెస్ట్ చేయడం అంటే ఇంకా ఆల్మోస్ట్ జగన్ డోర్ కొట్టినట్టే అనేది ఒక అంచనా. మీ అభిప్రాయం ఏంటి? అంటే అంతవరకు ఓకే, కరెక్ట్. అంతవరకు తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దుబాయ్లో వైఎస్ సునీల్ రెడ్డి అనే అతను కంపెనీల్లోకి పెట్టుబడులు మరలించిన వ్యక్తి అతను అనేది బూదాటి చాణక్య వాళ్ళు అటువంటి వాళ్ళు చెప్పిన మాట. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ఏంటంటే ఇక్కడ నుంచి కసిరెడ్డి వాళ్ళు పంపిన డబ్బుల్ని అతను అక్కడుండి ఛానలైజ్ చేశాడు, అంటే పెట్టుబడులు పెట్టడం అవి చేశాడు అనేది. బహుశా మరి నెక్స్ట్ అటుపోతుందా లేకపోతే మీరు చెప్పినట్టు తాడేపల్లి వైపు వస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఏది ఏమైనా కానీ మనం సిట్ని మాత్రం మనం అభినందించక తప్పదు. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో మామూలు జనరల్గా ఈ వైట్ కాలర్డ్ అఫెన్సులు ప్లస్ ఇటువంటి క్రైమ్స్ని చేజ్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా శ్రమతో కూడిన పని.
చాలా చాలా ఒత్తిళ్లతో కూడిన పని. చాలా ఒత్తిళ్లతో కూడిన పని. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. అవును. లేకపోతే టక్ టక్ మిస్ అయిపోతారనమాట. అప్పటికే చాలా మంది మిస్ అయిపోయారు, సింగపూర్ వెళ్ళారు, చాలా చోట్లకి పరారైపోయారు కదా. అవును. వాళ్ళంతటా వాళ్ళు సింగపూర్ వెళ్ళిన వాళ్ళు ఐఐటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లొంగిపోయేలాగా చేసింది సిట్. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఇట్ ఈస్ ఏ చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లాగానే కనపడుతున్నది. ఈ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది చాలా ఎఫిషియెంట్గా చేయగలిగారు అనేది నా ఒపీనియన్ అండి. నాకు బాగా అంటే ఇప్పటికే ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది దాదాపు 60 కోట్ల ఇది చేయటానికి. త్వరలో ఇంకొక 150 కోట్ల వర్త్ ఆస్తులు కూడా వాళ్ళు జప్తు చేయబోతున్నారనేది అదొక ఇన్ఫర్మేషన్. అంటే 150 కోట్లు జప్తు చేశారు అంటే మనీ ట్రయల్ దాదాపుగా ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. ఇటువంటి కేసుల్లో మనీ ట్రయల్ అనేది చాలా కష్టమైన విషయం. అటువంటి దాన్ని చేసి వాళ్ళు పట్టుకోగలిగారు అంటే నిజంగా వీ హావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ గా చాలా డీప్ గానే ఇన్వెస్టిగేట్ చేశారు. ఇంకొకటి టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించటం వల్ల ఈ డిలీటెడ్ వీడియోస్ ను కూడా రిట్రీవ్ చేయటం అనేది అసలు ఈ కేసులో ఇంకొక కీలకమైన మలుపు. మొత్తం అందులో వీడియోలు వీళ్ళందరూ డిలీట్ చేసిన తర్వాత ఆ ఫోన్లను కూడా వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళకు కొంత అమౌంట్ ₹1,00,000 ఎంతో ఇచ్చేసి మీ ఫోన్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. సో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వీళ్ళందరూ కూడా ఫోన్లు ఒక చోట పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే డిలీట్ చేశారు. డిలీట్ చేసినా వాళ్ళ మీద నమ్మకం లేక గవర్నమెంట్ మారిన తర్వాత ఈ బ్యాచ్ ఈ కింగ్ పిన్స్ అందరూ కూడా ఆ సెల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకొని మనం ఇంక ఇది అయిపోయింది, మన ఈ చాప్టర్ అయిపోయింది, మనం ఇంకా మన కుంభకోణం బయటపడదు అని వాళ్ళు రకరకాలుగా ఊహించుకున్నారు. మరి బహుశా వాళ్ళకన్నా పోలీసులు చాలా తెలివిగల ఉంటారు కదా. అవును. అందుకని దాన్ని చేంజ్ చేశారు. ఆ డిలీటెడ్ వీడియోస్ను కూడా చూడటం అనేది ఇది ఇంకొక అనదర్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇన్ దిస్ కేస్ అన్నమాట. ఇటువంటి అంటే టెక్నాలజీ వాడారు, ఇంకోవైపు స్ట్రాటజీ వాడారు, ఇంకొక వైపు ఎక్కడి నుంచి ఎటువైపు ప్రెజర్స్ వచ్చినా కానీ లొంగకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అది కొంచెం ఆలోచించాలి. ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి ప్రెషర్స్ వచ్చినా లొంగకుండా అనే దగ్గర కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే నా ప్రెషర్స్ ఇన్ ద సెన్స్ మీరు అన్నది పొలిటికల్ ప్రెషర్స్, ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసు ఇది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన ఒక స్కామ్. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో లేకపోయినా ఆయనే కదా గత పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. సో ఇది హై ప్రొఫైల్ స్కామ్ ఇది. దీంట్లో ప్రెషర్స్ ఉండవు అని మనం అనుకోలేం. ఎందుకంటే రాజకీయ నాయకులు అందులోకి మారుతూ ఉంటారు. రకరకాల ఈక్వేషన్స్, అవసరాలు చాలా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే తడవకి కూడా వీళ్ళు రకరకాల న్యాయస్థానాలకు వెళ్తున్నారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకంటే వీళ్ళే స్పీడ్ ఉన్నారు. నిందితులు స్పీడ్ గా చాలా స్పీడ్ ఉన్నారు. మరి ఆ స్పీడ్ వాళ్ళంత స్పీడ్ గా వెళ్తున్నా కానీ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ రాకుండా చేసుకుంటూ ముందరికి వెళ్ళటం అనేది అది చాలా విపరీతమైన ఒత్తిడి తెస్తూ ఉంటుంది సిట్ ఆఫీసర్ల మీద. రైట్. గఫూర్ గారు నమస్కారం. నమస్కారం సార్. గఫూర్ గారు, ఈ కేసు అంటే సరే ఓకే, ఒత్తిళ్లు ఉంటాయి, డెఫినెట్ గా ఉండవని అనడానికి లేదు. ఇది పొలిటికల్ హై ప్రొఫైల్ ఇది కాబట్టి. కానీ ఒక క్లైమాక్స్కి వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవాళ రిజెక్ట్ అయింది. ఎనీ మూమెంట్ ఆయన అరెస్ట్ చేస్తారు వచ్చే ఫ్యూ డేస్లో అనేది మనకు వస్తున్న సమాచారం. ఇక ఆయన దాకా వెళ్ళింది అంటే ఇక జగన్ని టచ్ చేయడము లేకపోతే జగన్ని కాల్ఫర్ చేయడము ఇవే ఉంటాయి అనుకుంటున్నారు కదా. మీ అంచనా ఏంటి? ఇప్పుడు
కృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఆ, ఇది చార్జ్ షీట్ వేయబోతున్నారు అంటే మీరు ఎందుకు వేయలేదు అనేసి అన్నారు కదా. నాకు అవును. తెలిసినంత వరకు చార్జ్ షీట్ 17వ తేదీ 19 వరకు టైం ఉంది. 17వ తేదీ వేస్తారు. ప్రిలిమినరీ చార్జ్ షీట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్. అవును, ప్రిలిమినరీ చార్జ్ షీట్. ఎందుకంటే వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ రాకుండా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే ఇంకా కేసు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సింది. అందుకోసం మేము ఫైనల్ చార్జ్ షీట్ వేస్తామనేటువంటి పేరుతో అది తీసుకోబోతున్నారు అనేది సమాచారం. అది సరే, అది అవును, అదే సమాచారం నాకు కూడా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు వేయలేదు అనేది కొంత ఇది. అదే వేయలేదు కదా. రెండవది ఏమంటే రాజశేఖర్ బాబు ఎవరైతే ఇప్పుడు విజయవాడ కమిషనర్ గా ఉండి ఇప్పుడు సిట్టు దాని ఆయన ఆధ్వర్యంలో లీడ్ చేస్తున్నాడు. ఈజ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అండి. రాయలసీమలో మేము చూసాము. ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆయన మీద కంప్లైంట్స్ ఏమి చేయడానికి ఏం లేదు. అయితే ప్రెజర్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే ఇవి చెప్పనలవి కాని ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి నేను బంగారుపాలెంలో చెప్పాడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి నేనే రేపే అని. అంటే ఆ రకంగా ఏంటంటే గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను చూస్తాను నేను అనే పద్ధతిలో ఓపెన్ గానే థ్రెటనింగ్ చేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది మనకు. అట్లాగే ఆఫీసర్స్ లో కూడా సైడ్స్ తీసుకొని గత కాలంలో అనేక విధాలుగా ప్రభుత్వం యొక్క తొత్తులుగా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఆఫీసర్ చాలా మంది కనపడుతున్నారు. సరే, ఏమైనా సిట్ వాళ్ళు ఆ దర్యాప్తు చేస్తున్నారు. సిట్ మీద కంప్లైంట్ ఇప్పుడే చేయడానికి లేదు. ఇంకా కొంతకాలం పోతే గానీ వాళ్ళు ఫైనల్ గా ఛార్జ్ షీట్ ఏం చేస్తారని దాన్ని బట్టి మనం చూడాలి. అయితే నాకుండేటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు 3,200 కోట్ల రూపాయలు అనేది తేల్చినారు. అంతకంటే ఎక్కువ ఉంటుందని నా పర్సనల్ అంచనా. ఎందుకంటే 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆనదు. జగన్మోహన్ రెడ్డికి చాలా పప్పుల బఠానీలు ఆయనకి అది పీనట్ అమౌంట్స్ ఇవి. అయితే ఇంత పెద్ద కుంభకోణం చేసి ఇంత కష్టపడి ఆఫ్టర్ ఆల్ 3,000 కోట్లేనా అనేది అది ఒక అనుమానం ఉందనుకోండి. మనం ఏం చేయలేం దానికి, మన దగ్గర వేరే సమాచారం లేదు. అయితే ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి డబ్బులు తరలిస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఆంధ్ర పోలీసులు వచ్చి ఆ తర్వాత వ్యాన్లో తీసుకొని పోతున్నారండి. ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు నుంచే అందరికీ తెలుసు. ఒక డిస్కషన్ పాయింట్ ఏదో మీ డిబేట్ లోనే నేను చెప్పాను కూడా, చెప్పాను. ఈ రకంగా ఏంటంటే డబ్బులు తరలిస్తున్నారనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టే అంశం కాదు. అది తెలుగుదేశం వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి కదా. అపోనెంట్ పార్టీగా ఒక పార్టీ చేసిన కదలికల్ని వీళ్ళు మరి గమనించలేదా మనకు తెలియదు. సరే, ఏమైనప్పటికీ 3,200 కోట్లు అది కూడా ఎన్నికల కోసం చాలా వరకు ఖర్చు పెట్టినారని చెప్తున్నారు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టినారా లేదా అనేది ఇట్ హాస్ టు బి వెరిఫైడ్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం 5 years రాజ్యం చూసినా, ఆయన యొక్క ధోరణి చూసినా, ఆ బ్యాంకుకు ఇన్కమింగ్ ఖాతా తప్ప అవుట్ గోయింగ్ లేదు ఆయన బ్యాంక్ లో. కాబట్టి వచ్చేది అది జమ అయిపోతుంది తప్ప దీనికి మళ్ళా ఎలక్షన్లకు ఖర్చు పెట్టండి, ప్రజలకు పంచిపెట్టండి, అంత గొప్ప ఉదారత్వం ఉండదు. అయితే ఇప్పుడు సిట్ చెప్తుంది కాబట్టి వీళ్ళు కూడా లెక్కలు తెలిచడం కష్టం కాబట్టి ఈ రూపంలో కొట్టేయాలనుకుంటారు, నాకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు దొరికింది ఎంత, 65 కోట్లు. అసలు 3,200 కోట్లే చాలా పీనట్ అంటుంటే దాంట్లో 65 కోట్లు మాత్రమే సీజ్ చేసినామని చెప్తున్నారు. ఇది తగిన ఆధారంగా కనపడదండి. అంటే మనీకి సంబంధించినంత వరకు ఇది కొంత విదేశాలకు తరలిపోయింది, ఇంకెక్కడెక్కడ ఉంది ఏంటి, సినిమాలు తీశారు మనీ విదేశాలకు తరలిపోయింది. విదేశాల్లో సినిమాలు తీసినా అనుకోండి, ఆ సినిమా తీసిన ఆధారాలు, విదేశాల్లో ఆస్తులు కొన్న ఆధారాలు తప్పదండి. అవన్నీ ఉన్నాయండి. గఫూర్ గారు మీరు అన్నది కరెక్ట్ పాయింటే. మిగతా సొమ్ము ఇంకా రికవర్ అవ్వలేదు అని అంటే అవన్నీ సినిమాలు తీశారు, లేకపోతే విదేశాలకు తరలించారు, అదంతా కొంత టేక్స్ టైం ఏమో. కాకపోతే ఇక్కడ పాయింట్ మనీకి సంబంధించి మీరు ఎత్తారు కాబట్టి ఇంకా కీలకమైనది దీని మీద మాట్లాడచ్చు మనం. దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ క్లైమాక్స్కి వచ్చింది అని అనుకోవడం వరకు విద్యాసాగర్ గారు నమస్తే విద్యాసాగర్ గారు,
ఎంతవరకు ఈ దర్యాప్తు ఇక క్లైమాక్స్కి వచ్చినట్టే, అసలు కింగ్ పిన్ లేకపోతే అసలు బిగ్ బాస్, ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ లేకపోతే ఏమన్నా డాన్, పెద్ద డాన్, లిక్కర్ డాన్, అసలు లిక్కర్ డాన్ ని ఆ కాలింగ్ బిల్ ఎప్పుడు మోగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంక అందరూ అయిపోయారు. మిథున్ రెడ్డిది కూడా ఆల్మోస్ట్ డన్ కదా. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఈ మధ్యలో మనం కొత్త పేరు విన్నాం, అదేంటంటే రజత్ భార్గవ్, అది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాత్ర వరకు మీరు చెప్పింది కరెక్ట్. అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత రజత్ భార్గవ్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత రజత్ భార్గవ్ గారు చెప్పే స్టేట్మెంట్ ను బట్టి, ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ ను బట్టి ఇంకెంత మందికి నోటీసులు వెళ్ళాలి? ఇక్కడ ఆ డైరెక్ట్ గా తాడేపల్లికి వెళ్తాయా, తాడేపల్లి నుంచి లేదా ఆయన లోటస్ పాండ్కి వెళ్తాయా? లోటస్ పాండ్ కాదని చెప్పేసి రజత్ భార్గవ్ గారు ఆయన మరి అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ను బట్టి అది జరిగిందని చెప్పినట్టే అనిపిస్తుంది మనకు. ఆ స్టేట్మెంట్ కనుక కన్ఫెషన్ కనుక చూస్తే అది నాదేముంది, మేము ఇచ్చిన మాట నిజమే, వాళ్ళు చెప్పింది చేసామనేదో అన్నట్టుగా వచ్చింది. అంతే ఆయన కన్ఫెషన్ లో పొలిటికల్ బాసులు చెప్పింది చేసాం అన్నట్టుగానే వచ్చింది వార్తల్లో. అయితే అంటే దాని అర్థం అదే కదా. అందుకోసం ఆయన పేరు కోట్ చేశాను నేను. ఎందుకంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్లు ఇంకోటి ఉంది, అసలు నేను ఆ పోస్ట్ లో కూర్చోక మునిపే పాలసీ రెడీ అయిపోయింది, పాలసీ గురించి డిసిషన్ అయిపోయింది అన్నారు ఆయన. అన్నారు అవును. సో పాలసీ డిసిషన్ చేసింది ఎవరు? ఆయన రాక మునిపే సీట్ లో అన్నది పాయింట్. ఆ పాయింట్ లో ఈ మిథున్ రెడ్డి దగ్గర నుంచి లాగితే కింద వరకు మొత్తం రెడ్డి గారు చెప్పారు కదా ఎవరెవరు పాలసీ డిజైన్ చేశారో విజయసాయి రెడ్డి. సో ఆ తర్వాత ఇక్కడ రెండో పార్ట్ రజత్ భార్గవ్ గారిది స్టేట్మెంట్ తర్వాత రెండో పార్ట్ ఏంటంటే మనీ సర్క్యులేషన్ ఎక్కడికి వెళ్ళింది, ఆయన మనీ సర్క్యులేషన్ లో గురించి కూడా ఆయన స్టేట్మెంట్లు కొన్ని ఇచ్చారు. ఆ పాలసీ మ్యాటర్ లో ఏంటి అన్న దాని మీద ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ మనీ అనేది రూట్ ఎట్లా అయింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎట్లా దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు స్టేట్ అన్నది ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకుని మళ్ళా పొలిటికల్ లేకి రావాల్సి ఉంటది. దాంట్లో నన్ను అడిగితే ఈ మిథున్ రెడ్డి పాత్ర ఒక 20% 30% ఉంటుంది, కానీ మిగతా వాళ్ళ పాత్ర ఇప్పుడు చివరెడ్డి గారిని దాంట్లో అరెస్ట్ చేశారు, ఇట మిథున్ రెడ్డిని నెక్స్ట్ ఉంటారు. అట్లా గ్రావిటీ పెంచుకుంటా పోయినప్పటికీ ఖచ్చితంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి తలుపులు తట్టడం ఖాయం. నోటీసులు ఇవ్వడం ఆయనకి ఇస్తారా లేదు లేడీ బాస్ ఎక్స్ లేడీ బాస్ కి ఇస్తారా అన్నది మనకు తెలియదు. ఆ ఎక్స్ లేడీ బాసా జెంట్ బాసా అన్నది దట్ విల్ బి డిసైడ్ బై ద సీట్. అంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు అందరినీ బట్టి ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఎక్కడికి రూటింగ్ అయింది, ఏ దేశానికి అయింది. ఇందాక మనం గఫూర్ గారు మాట్లాడుతూ 65 కోట్లు మాత్రం సీజ్ చేశారు. లిక్విడిటీనే అది, ఏది డబ్బులు తీసుకొని ఎక్కడ దాన్ని లిక్విడ్ గా పెట్టరు. లిక్విడ్ గా ఉన్న క్యాష్ సీజ్ చేస్తే దాని ద్వారా సంపాదించిన అసెట్స్ దేశంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఇప్పుడు మనం చూసాం మనీ లాండరింగ్ కేసెస్ లో ఇవంతా మనీ లాండరింగ్ వస్తుంది. ఇవంతా కూడా ఇప్పుడు విదేశాలకు తరలించడం అనేది, విదేశం నుంచి అక్రమంగా వచ్చి కూడా మనీ లాండరింగ్ అవుతుంది. ఇది ఈ మనీ లాండరింగ్ లో ఏ దేశంలో ఎంతెంత ప్రాపర్టీని కొనిపెట్టారు, ఎట్లా చేశారు, దానికి రూట్ ఏంటి, దాని కంపెనీలు ఏంటి, ఇక్కడ వాళ్ళు సహకరించారా, వేరే రాష్ట్రాలు సహకరించారా అనేది ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్, చాలా లెంతీ ప్రాసెస్. 96,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు చూశారు. ఇదేదో ఆషామాషిగా జరిగినటువంటి వ్యవహారం కాదు. అందులో తేలింది ఏంటంటే 3,600 కోట్లు. 3,600 కోట్లు 3,600 కోట్లు కాకుండా ఇంకేమైనా ఉందా? ఆ 3,600 కోట్లు ఎట్ట కూడా జరిగింది? కపూర్ అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పీరినట్టు సాగర్ జీ, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీనేమో ఇప్పటి వరకు వచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని మనం ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉందని మనం పిచ్చుకూళ్ళు కట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఇప్పటి వరకు సిట్కు వచ్చిన ఆధారాలన్నీ చూస్తే డెఫినెట్గా ఇంకో కొంతమందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చెప్పాను అది కాదు నేను అంటున్నది, అది కాదు. కొంతమందిని చిన్న చిన్న పిచ్చుకల్ని విచారణకు పిలవడమా, నోటీసులు ఇచ్చి లేకపోతే ఇంకోట అది జరగాలి. కానీ
ఇప్పటి వరకు పెద్ద తలకాయలు ఎవరిని చేశారు అంటే ఆల్మోస్ట్ అందరినీ చేస్తున్నారు కదా. విజయసాయి రెడ్డి విచారణకు వెళ్తున్నారు, మిగతా అందరినీ ఆయన అనుచరుల్ని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఐఏఎస్లు కూడా జైలుకి వెళ్ళారు కదా. సో ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇక మిగిలింది వీళ్ళే పెద్ద తలకాయలు. లేదా అక్కడొక పావు అక్కడొక పావు ఇక్కడొక పావు, వాళ్ళు వేరు, అవన్నీ పిలకలు, అసలు మొలకలు ఎక్కడున్నాయి కదా అని. అంటే నా దృష్టిలో ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా అభిప్రాయం. ఉండొచ్చు. మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు గమనించండి వెంకటకృష్ణ గారు, రజత్ భార్గవ పేరు వచ్చేసరికి అందరూ సర్ప్రైజ్. ఎందుకు ఆయన పేరు వస్తుంది ఎవరు అనుకోలేదు. సర్ప్రైజ్ ఎందుకు? ఆయన అప్పుడు ఇదిగా అధికారి కాబట్టి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? నేననేది ఇన్ని రోజులు లేనటువంటి వ్యక్తి ఆ రోజు సడన్ గా ఆయన నోటీస్ ఇవ్వడం అనేది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఆధారాల రూపంగా ఆయన నోటీస్ ఇచ్చారు. నేను దాన్ని కాదనట్లేదు. అయితే అలాంటి వాళ్ళు లేదు, ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి చివరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఒక 5-6 మంది బయటికి కాదండి, మీకంటే ఎక్కువ ఆశ్చర్యపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అసలు ఏంటి ఇప్పటి వరకు భాస్కర్ అన్న పేరు ఎక్కడన్నా ఉందా ఈ స్కామ్ లో? సడన్ గా ఎందుకు వచ్చింది అంటే స్కామ్ ఉంది కానీ స్కామ్ లో భాస్కర్ అన్న పేరు లేదని ఆయన ఆశ్చర్యపోయాడు. ఉంటది ఒక స్ట్రాటజీ ప్రకారం దర్యాప్తు వెళ్తా ఉంటుంది, అలా ముందే తెలిసేలాగా చేయరు కదా. అట్లాగే ఆయన ఆఫీసర్ కాబట్టి అప్పుడున్న కమిషనర్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నోటీస్ ఇచ్చారు. ఇంకా ఆయనతో పాటు ఇంకెవరైనా కూడా పిలవచ్చు విచారణకి, అది పెద్ద ఇష్యూ కాదు. నేను అనేది ఏంటంటే దీని చుట్టూ ఉన్న ఆ పిలకల్ని తర్వాత చేస్తూనే ఉంటారు. మెయిన్ డాన్స్ పరిస్థితి ఏంటనే దాని మీద అందరూ ఇంకా 3 months నుంచి 4 months లో మీరు ఇది ఏదైతే ఉందో రీచింగ్ ప్లేస్ ఏదైతే ఉందో 3 to 4 months లో రీచింగ్ ప్లేస్ కి వెళ్ళాల్సిన చోటుకి వెళ్తుంది. ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రైమా ఫేసీని కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అదే 1 అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా, 2 చేస్తారా, నోటీసులు ఇస్తారా, లేదంటే కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నోటీసులు ఇస్తారా, లేదంటే సోదాలు చేయడానికి వారెంట్లు తీసుకుంటారా అన్నది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గానీ మనకు అర్థం కాదు. అంటే నాకున్న దీని ప్రకారం అయితే మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా 100కి 1000% నా ఇంటి తలుపులు తడతారన్న డౌట్ ఆయనకు ఉండనే ఉంది. తట్టక తప్పదు, ఎందుకంటే ఆయన పాత్ర నిరూపితం, ఆల్రెడీ ఇందులో నిరూపితం. ఏ రకంగా అయితే వివేకానంద మర్డర్ కేసులో ఎదుటోళ్ళ మీద తోయాలనుకుంటే చివరకు వాళ్ళ ఇంటి తలుపులే తట్టిందో ఇది కూడా ఆ రకంగానే తట్టే తలుపు కేసే తప్ప. తడితే ఏమైంది? ఒకటండి ఏమైంది? తడితే అవినాష్ రెడ్డినే ఏం చేయలేకపోయారు, ఇంకా జగన్ దాకా వెళ్ళారు మీరు. జరుగుతాయి సార్, మనం ఒకటి పాప పరిహారం జరగాల, అది కర్మ సిద్ధాంతం, అది దాన్ని మీరు ఆపలేము. ఇక మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే లెక్క అయితే కోర్టులు, కేసులు, పోలీసులు ఇవేం అవసరంలా. అవే కర్మలు ఉంటున్నా, అవే కర్మలు. ఆ పోలీసు వాళ్ళు, ఆ కోర్టులు, ఆ సిబిఐ, ఆ కేసులు, ఆ టెన్షన్లు, ఆ వ్యవహారాలు, అడ్వకేట్ తో పాటు ఇవే కర్మలు. ఆ సిద్ధాంతం ఎక్కడికి కాదు, అది ఆ తప్పు అని మనం అనడానికి లేదు. భగవంతుడు కాదు, ఇవన్నీ కర్మలే. ఈ కర్మలతోనే అది వాళ్ళ ఇంటి తలుపు తట్టడము ఖాయము. ప్రజలు ఈ రోజు కూడా ఎక్కడో వీడియో చూశాను వెంకటకృష్ణ గారు, ఒక స్కూల్ విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే చాలా మంది పిల్లలకు తండ్రులు లేని పిల్లలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారంట. గత 5 సంవత్సరాలు తండ్రులు కోల్పోయిన పిల్లలు. ఎందుకంటే దాని మెయిన్ కారణం ఏంటంటే ఈ కల్తీ మద్యంతో తాగినటువంటి సంభవించిన మరణాల వల్ల. అవి చాలా వల్ల జరగలేదంట. అది ఆ టైంలో ఎక్కువ జరిగి ఉండొచ్చు కానీ అవి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అవి అటువంటివి. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు. నేను కూడా ఒక వార్త చూశాను, మా అమ్మ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నాన్నే చూస్తున్నాడు మమ్మల్ని, ఆ తల్లికి వందనం మా నాన్నకి ఇవ్వండి, డబ్బులు మా నాన్నకి ఇవ్వండి అని ఆడపిల్లలు ఇద్దరు వెళ్ళి వాళ్ళు ఎంఆర్ఓకే ఎవరికో ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. మా అమ్మ పట్టించుకోవట్లేదు, మా నాన్నేమో కాలు లేదు, ఒక కాలు, మమ్మల్ని ఆయనే చూస్తున్నాడు. ఉంటాయి ఇవన్నీ సామాజికంగా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అది వేరు, సపరేట్, అది ఇంకో రోజు మనం చర్చిద్దాం కావాలంటే. కానీ ఈ విషయంలో గఫూర్ గారు కానీ లేకపోతే సచిమూర్తి గారు కానీ లేవనెత్తిన ఈ మనీ ట్రయల్ అనేది కొంచెం ఆసక్తికరంగా జరుగుతోంది. ఒకటి. రెండవది అసలు ఎంత మనీ ఎంత.
రెండు, ఎన్నికల కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఇందులోంచే ఖర్చు పెట్టారా ఇంకేదన్నా ఖర్చు పెట్టారా? మూడోది టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్కామ్ లిక్కర్ ద్వారా ఇప్పటి వరకు చెప్పింది ఎంత, ఇక్కడ చూపిస్తున్నది ఎంత, జరిగిన స్కామ్ ఇంతేనా? దీంతో పాటు ఒక సినిమా నటుడి కుటుంబం దీంట్లోకి తెర మీదకి వస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిపోయి భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన ఆ సినీ హీరో భార్య పేరు కూడా వస్తోంది, భార్య ప్రమేయం కూడా ఈ స్కామ్లో వినబడుతోంది. ఏంటి ఇదంతా, అసలు ఎందుకు ఇంత ఆసక్తికరంగా ఎన్రూట్ అయింది మనీ? వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? గారు మీరు నాకు చెప్తుంటే నేను ఆపాను కదా, అదేంటంటే లేరా యా గఫూర్ గారు, ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ ఈ దీంట్లో అంటే అది ఎట్లా జరిగింది ఏంటి అనే దాని మీద రకరకాల ఇవి ఉన్నాయి. దాంట్లో ముందుగా మనకు తెలిసింది 2 లక్షల కోట్ల వరకు దీంట్లో అవకతవకలు జరిగాయి అనేది ఫస్ట్ అనుకున్న మాట. సరే, అది పక్కన పెట్టినా కూడా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకునే వాళ్ళు, డిజిటల్ అలో చేయకుండా అనే దాంట్లో 99,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి దీంట్లో అని స్వయంగా బీజేపీ మాజీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ అందరూ పోయి కంప్లైంట్ ఇచ్చారు. 99,000 కోట్లేమో నగదు లావాదేవీలు జరిగినాయి. తద్వారా రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి 35,000 కోట్లు, అది రాలేదు. 99 నుంచి 35,000కి వచ్చింది, 35,000 నుంచి ఇప్పుడు 3,500కి వచ్చింది. ఎన్ని రెట్లు తగ్గింది అనేది ఒకసారి మనం చూస్తే కేసు దర్యాప్తు దీన్ని ఎలా మనం అనిపిస్తుంది? వెంకటకృష్ణ గారు, నాకు అనుమానం లేదా నాకు సందేహంగా ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం 3,200 కోట్ల రూపాయలు ఏమిటి? డిస్టిలరీస్ కు ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ తీసుకుని డిస్టిలరీస్ నుంచి సప్లై చేసినటువంటి దానికి బ్రైబ్ చేయడం, కమిషన్ 20% కమిషన్, కమిషన్ బ్రైబ్ కమిషన్ ఏమైనా అనుకోండి మీరు. అంటే దీంట్లో నగదు ట్రాన్సాక్షన్ కు సంబంధం లేదండి ఇది. ఇప్పుడు మీరు నాకు ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ కు మీరు నాకు పేమెంట్ ఇస్తారు, నేను మీకు లంచం ఇస్తాను. దీనికి మొత్తం క్యాష్ రూపంలోనే కలెక్షన్ జరగాలనే కండిషన్కి ఏం సంబంధం ఉంది? కాబట్టి నగదు ట్రాన్సాక్షన్స్ లోనే చాలా పెద్ద కుంభకోణం ఉంది. నగదు ట్రాన్సాక్షన్ కు ఇప్పుడు 3,200 కోట్లకి ఏం సంబంధం లేదు. 3,200 కోట్లు ఎట్లా వచ్చేటివి? అవి బంగారం రూపంలో ఇస్తారు లేదా ఇంకో రూపంలో ఇస్తారు అన్నా గానీ, ఇది డిస్టిలర్స్ కి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇచ్చింది కదా లంచం, దానికి నగదు ట్రాన్సాక్షన్ ఏం సంబంధము? 99,000 కోట్లు, లక్ష కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు ఎందుకోసం జరిపినారు? ఈ నగదు లావాదేవీల్లో గవర్నమెంట్ కు లెక్క చెప్పకుండా పక్కకు పోయిన మార్గమే ఎంత డబ్బు, ఇది తేలాల్సినటువంటి అవసరం అదే కదా, అదే ఇంపార్టెంట్. ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. ఈ 3,200 కోట్లకు నగదు ట్రాన్సాక్షన్ సంబంధమే లేదు. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ నగదు ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేసినారు, ఇంటెన్షన్ ఏమిటి అంటే, ఎక్కడ లెక్క తెలకుండా, ఎక్కడ డిజిటల్లో లేకుండా మొత్తం అంతా కూడా డబ్బు రూపంలో రావడంలో ప్రభుత్వానికి నామం పెట్టడమేనండి. ప్రభుత్వానికి నామం పెట్టే కార్యక్రమం ఇది. కాబట్టి ఇదంతా అని తేల్చాలా. బహుశా సిట్ విత్ ఇన్ 3 months లో అన్ని తేల్చకపోవచ్చు, కానీ ఈ పాయింట్ అది చాలా జాగ్రత్తగా గమనించకపోతే అన్యాయం జరుగుతుందండి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇది రెండవ అంశం అండి. మూడో అంశం ఏంటంటే, వెంకటకృష్ణ గారు, అంటే మీరు మూడో అంశం చెప్పే ముందు ఈ నగదు లావాదేవీలు అనేది చాలా పెద్ద అంశం కాబట్టి, దేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిగింది, దేశంలో ఇది అతిపెద్ద స్కామ్ గా భావిస్తున్నారు కాబట్టి, ఈ నగదు లావాదేవీల అంశాన్ని ఏమన్నా ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి. ఆల్రెడీ ఈడీ టేకప్ చేసే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఎవరిని అడుగుతారు? విద్యాసాగర్ అడుగుతున్నారా? లేలే, మిమ్మల్నే
మిమ్మల్ని. ఓకే 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 ఓకే. ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను బలంగా నమ్మేటువంటి అంశం ఏంటంటే, అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది, అందులో అనుమానం లేదు. ఈ అదృశ్య శక్తి యొక్క సపోర్ట్ ఉన్నంత కాలం ఈ సిట్లు బిట్లు ఒక దశ వరకు పోతాయి, ఆగిపోతాయి. ఇప్పుడు అదాని డబ్బులు ఏమైనా చెప్పండి, 1750 కోట్లు, 17,500 కోట్లు, 1750 కోట్లు, 1750 కోట్ల రూపాయలకు సంబంధించి ఏమైనా విచారణ జరిగిందా? లేదు కదా. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుంది కదా. అట్లాగే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పిన వాళ్ళే కదా కూటమి నాయకులు, మరి ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కదా. అదృశ్య శక్తి యొక్క అదృశ్య హస్తం అండి ఇదంతా. రేపు కూడా ఇది నాకు తెలిసి ఇది మిథున్ రెడ్డితో ఆ విజయసాయిని కూడా రానియరు దీంట్లో, ఎందుకంటే విజయసాయి రెడ్డి వాళ్ళతో బాగా లయదానంలో ఉంటాడు కాబట్టి ఇది ఎక్కడో చోట క్లోజ్ చేసేసి మీరు అనుకుంటున్నటువంటి కింగ్ పిన్ ఏదైతుందో 6 వరకు పోకుండా చూసేటువంటి పద్ధతిలో తప్పనిసరిగా అదృశ్య శక్తులు పనిచేస్తూ ఉంటాయి అనేది నేను నమ్ముతున్నా, నా వ్యక్తిగత నమ్మకం ఇది. ఓకే, కాబట్టి అక్కడి వరకు పోతారా లేదా తర్వాత సంగతి. నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ సిట్ వాళ్ళు రెండో అంశంగా ఇప్పుడు ఒకటేమో పబ్లిక్ ఎక్స్చెక్కర్ నష్టం జరిగింది, రెండవది బ్రైబరీ ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు అన్యాయం చేశారు, మూడవది ఏమంటే విద్యాసాగర్ గమనించాలా, అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా గమనించాల్సింది ఏమిటంటే, దీంతో పాటుగా పబ్లిక్ హెల్త్ కు ఏ రకంగా నష్టం చేసినారనేటువంటి పాయింట్ కూడా ప్యారలల్ గా హెల్త్ డిపార్ట్మెంట్ తో ఇన్వెస్టిగేట్ చేయించి, అది కూడా అట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కొల్లగొట్టినటువంటి లేదా ఈ విధానాన్ని మార్పు చేస్తారనేటువంటి అంశాన్ని కూడా జోడిస్తే కేసుకు మరింత బలం వస్తుంది. కోర్టులు కూడా ఇది కేవలం డబ్బులకు సంబంధించిందే కాదు, పబ్లిక్ హెల్త్ కూడా డ్యామేజ్ అయింది అనేటువంటి అంశం కూడా కోర్టుల పరిగణలో ఉంటే అది మెరుగైనటువంటి తీర్పు వస్తుంది. అందుకోసం కొంచెం సమగ్రంగా అదృశ్య శక్తులు ఏవి పనిచేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీరియస్ గా దీని మీద కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చాం, ప్రజల ముందు మనం చెప్పాం, చాలా కాలం చెప్పాం, ఇంత ఘోరం జరుగుతుంది, మీ నోరు కూడా నొప్పి పుట్టింటది, మీ ఛానల్ చాలా పనిచేసింది, ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ రోజు 164 సీట్లు వచ్చినాయి. రేపు ప్రజలు మేము మోసపోయినామని ఫీలింగ్ రాకూడదంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా, పోలీసుల మీద ఒత్తిడి సంగతి సరే, కూటమి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి వస్తుంది. అదృశ్య శక్తులు పనిచేస్తున్నప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా గానీ వదలకుండా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎంతవరకు తీస్తారనేది చూడాలి. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఈ మనీకి సంబంధించి ఒక్క అంశం మాత్రం చెప్పింది. ఒక్క అంశం ఏంటంటే, దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంతకం చేయలేదు స్టేట్మెంట్స్ లో. అట్లాగే రేపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి చెప్పడండి, చెప్పిన కోర్టులు తిరిగి చెప్తారు. దీంట్లో వల్నరబుల్ గా ఉండేటువంటి సాక్ష్యం ఏంటంటే, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, రజిత్ భార్గవ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఒత్తిడి చేసి వీళ్ళ ద్వారానే రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పునాది ఏదైతే ఉందో ఆ పునాదిని కనుక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకోవచ్చు. దీంట్లో అనిల్ కుమార్, నేను మొదటి నుంచి వింటున్నాను అండి, 2019 నుంచి అనిల్ రెడ్డి అతను సౌత్ ఆఫ్రికాలో ఈ లిక్కర్ బిజినెస్ చేసేవాడు, అతనే మొత్తం చూస్తున్నాడు అనేది అప్పటి నుంచి వింటున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ పేరు రావడం లేదు. కాబట్టి అనిల్ రెడ్డి పాత్రను కూడా దొరికితేనే సమగ్రమైనటువంటి పద్ధతి వస్తుందని నా అభిప్రాయం. రైట్. సత్యమూర్తి గారు, మనీకి సంబంధించి చాలా తెలివిగా తిప్పారు వీళ్ళు. సరే దొరికారు, ఎక్కడో చోట లూప్ హోల్ వదులుతారు కదా, లూప్ హోల్ ప్రకారమే దొరికారు. దీంట్లో గఫూర్ గారు లేవనెత్తిన పాయింట్, మరి సరే 99,000 కోట్లు అన్నారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 35,000 కోట్లు, మరి ఇదేమో కమిషన్ అమౌంట్ అనుకుంటే, ఇది 3,500 కోట్లు కమిషన్ అమౌంట్. నేను అంటే ఇక్కడ ఈ కేసు మొత్తంలో 2 రకాల అమౌంట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేశారు,
మద్యం డిస్టిలరీ వాళ్ళు ఈ ప్రభుత్వ దుకాణాలకి మద్యం సరఫరా చేశారు. దానికి సంబంధించి కొంత వైట్ అమౌంట్ బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీలకి పే చేశారు. ఓకే, ఆ పే చేసింది వైట్ అమౌంట్, ఓకే, అదంతా వైట్ అమౌంట్ ఉన్నది. ఆ వైట్ అమౌంట్ లో కమిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినందుకు కమిషన్లు ఉన్నాయి. ఇది ఒక అమౌంట్, దిస్ ఇస్ ప్యూర్లీ వైట్. రెండోది ఏంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల గూగుల్ పేలు ఏమి లేవు, అంత క్యాష్ అండ్ క్యారీ కదా. ఇందులో జరిగింది ఏంటి అంటే ఈ అమౌంట్ సపరేట్ అమౌంట్. దీనికోసమే కలెక్షన్ ఏజెంట్లు, రాజకేశిరెడ్డి ప్రమేయము ఇదంతా. అంటే ఇందులో ఈ మద్యం కుంభకోణంలో 2 రకాల డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 2 రకాల డబ్బులు వేర్వేరు ఛానల్స్లో వెళ్ళిపోయినాయి. ఒక్కొక్క ఛానల్ ద్వారా ఒక్కొక్క అమౌంట్ వెళ్ళిపోతూ వచ్చింది. మనం మాట్లాడుకుంటున్న క్యాష్ డంప్ అనేది, క్యాష్ డంపులు ఎక్కడెక్కడ 2-3 చోట్ల దొరికాయి. హైదరాబాద్లో, దుబాయ్లో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ పక్కన జరిగిన మనీ లాండరింగ్. ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జనరేట్ అయిన డబ్బులు. అంటే ఏంటి, వాళ్ళు మద్యం సరఫరా చేసి ఇప్పుడు 100 బాటిల్స్ పంపించారు అనుకోండి, ఆ 100 బాటిల్స్తో పాటు ఇంకొక 10 బాటిల్స్ ఎక్స్ట్రా పంపిస్తారు. అదేంటి 100 పంపు అంటే చెప్తున్నాను, 100 పంపించారు, 100 పంపించారు. ఆ 100కి సంబంధించిన క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ సపరేట్గా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ 2 రకాల అమౌంట్లు ఉన్నాయి. ఇక్కడ వైట్ ఒకటి, ప్యూర్ బ్లాక్ ఒకటి. లెక్క లెడ్జర్ మాల్ ఒకటి, అకౌంటబుల్ మాల్ ఒకటి, జీరో మాల్ ఒకటి. జీరో మాల్ అమౌంట్ మొత్తం వెళ్ళిపోయింది, డెన్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ కమిషన్ అమౌంట్ డెన్ లోకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ 2 రకాల అమౌంట్లు ఉండటం వల్ల మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం క్లారిటీ తోటి మాట్లాడుకోకపోతే అంటే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటి ఎస్టాబ్లిష్ కాలేదేంటి. ఇక్కడ 90 మీరు చెప్పారు కదా, దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ 18,860 కోట్లు ఎగ్గొట్టారు. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎంత వచ్చిందో తెలియదు కదా. అది మొత్తం ఈ మద్యం పాలసీని మార్చటం వల్ల 35,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మొత్తం టోటల్ గవర్నమెంట్కి. అంటే ఇందులో ఈ లెక్కల్లో ఎక్కడా తేడా ఏమి లేదు. ఇప్పుడు 3,200 కోట్లే పట్టుకున్నారు అనే 3,200 కోట్లే ట్రయల్ నడుస్తున్నది అనేది మనీ ట్రయల్ అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఇది ఇంకా దీని వాల్యూమ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇదేంటంటే 3,200 కోట్లు ఇదే కాకుండా పెట్టుబడులు పెట్టారు, చాలా కంపెనీల్లోకి డబ్బులు వెళ్ళినాయి. ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ ఉన్నాడు కదా, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప, అతను చేసిన పని ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అంటే కంక్లూజన్కి రాలేదు కదా కేసు. సో ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనం సంశయించాల్సిన అవసరం ఏం లేదు. కేసు కంక్లూజన్ కి రాలేదు, లేకపోతే అప్పుడే అయిపోయిందని లేదు, ముగించేశారని మనం అనుకోవడం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 3 రకాల క్యాష్ ఉంది, నగదు 3 రకాల ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒకటి డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ పే చేసిన అమౌంట్, రెండవది జీరో మాల్ చూపని మాల్ తీసుకొచ్చి దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అది కూడా అమ్మి వచ్చిన స్టాక్ కి కమిషన్, క్యాష్ ట్రాన్సాక్షన్ కమిషన్, ఆర్డర్స్ ఇచ్చినందుకు. అంటే ఇన్ని రకాల డబ్బులు, అంటే డబ్బులు మనకైతే నోటు మీద ఒకటే రకం ఉంటుంది, అక్కడైతే 3-4 రకాల నోట్లు 4 రకాలు ఉన్నాయి. సో దీన్ని చాలా చాకచక్యంగా దీన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ దేశాలకి మనీ లాండరింగ్ చేయాలి, ఎక్కడెక్కడికి పంపించాలి, ఇక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి దొరకకుండా ఉండాలి ఫ్యూచర్లో. ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లో పెట్టుకుని కూర్చోలేరు కదా, కాస్త చేతులు దురద పెడతా ఉంటాయి. ఈ డబ్బులు ఏదైనా చేద్దామా అని చెప్పి సినిమాలు తీద్దామా, లేకపోతే పబ్బులు నడుపుదామా, లేకపోతే ప్యాకెట్ ఆడదామా, ఏ ఉంటాయి కదా, చిలిపి కోరికలు ఉంటాయి కదా. మరి అటువంటి తెలియచేశారా, తెలియక చేశారా, అసలు ఆయనకి చెప్పారా, లేదా వీళ్ళే సొంతంగా చెప్పకుండా ఎందుకు చేస్తారు? నేను అంటున్నాను సార్, 40 కోట్లు ఒక సినిమా
సినిమాల్లో ఇన్వెస్ట్ చేశారంటే బిగ్ బాస్కి తెలియకుండా పెట్టరు. మరి 40 కోట్లు చిన్న అమౌంట్ కాదు. సో దాంట్లో మళ్ళీ ఈ సినిమా నటుడి భార్య ప్రమేయం ఏంటి, తర్వాత ఇప్పుడే ఇంకెవరో చెప్తున్నారు లేటెస్ట్గా ఒక వివాహం జరిగింది ఇండస్ట్రీలో. ఆ వివాహం ఆ అమ్మాయి తండ్రి కూడా ఏదో సంబంధాలు ఉన్నాయి ఈ సిండికేట్తో, అంటే ఈ స్కామ్తో, దుబాయ్ సిండికేట్ దుబాయ్ సిండికేట్తో అని కూడా అంటున్నారు. అవి కూడా ఏంటి, మనం నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఈ మనీ ఎక్కడెక్కడ చేశారు అని అంటే సరే ఎంత అమౌంట్ ఏంటనేది పక్కన పెడితే 2-3 రకాలుగా కనబడుతుంది ఇందులో కూడా. ఒకటి దాదాపు 4,000 కోట్ల రూపాయలని విదేశాలకు తరలించారు మనీ లాండరింగ్ ద్వారా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కృష్ణదేవరాయలు ఆయన స్వయంగా పార్లమెంట్లోనే చెప్పిన మాట ఒకటి కనపడుతుంది మనకి. రెండవది సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా సిట్ బయట పెట్టిన విషయాలు. మూడవది ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది మూడవ అంశం. ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని అంటే మనం ఈజీగా లెక్కేసుకుంటే నియోజకవర్గానికి 10 కోట్లు వేసుకున్నా కూడా 1,750 కోట్లు అవుతుంది 175 నియోజకవర్గాలకి. యావరేజ్న 10 కోట్లు లెక్కేస్తే ఈ 10 కోట్లతో ఎలక్షన్లు అవ్వవు. డెఫినెట్గా 30 కోట్లు 40 కోట్లు అవుతాయి. సరే అభ్యర్థి ఒక సగం పెట్టుకున్న 20 కోట్లు పార్టీ ఇచ్చిందనుకుంటే ఒకవేళ 3,500 కోట్లు అవుతాయి. మరి 3,500 కోట్లు ఈ లిక్కర్ సొమ్మేనా తెలియదు, అది కూడా చూడాలి ఒకటి. ఇక రెండవది ఈ సినిమాలకు సంబంధించి విద్యాసాగర్ గారు ఉన్నారా? ఉన్నాను. నేను ఒక్క మీరు చెప్తారా? అయితే నేను మిమ్మల్ని తీసుకుంటా. అయితే ఈ సినిమాలకు సంబంధించి దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. అందులో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అది ఒకటి మళ్ళీ మొదలైంది, రెండవది స్పై. ఈ 2 సినిమాలు వచ్చాయి. అయితే దీనికోసం ఒక కంపెనీ క్రియేట్ చేశాడు రాజ్ కసిరెడ్డి, ఈడీ ఎంటర్టైన్మెంట్. ఆయనకి ఎందుకో ఈడీ అనే పేరు బాగా నచ్చినట్టుంది, ముందే ఊహించాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టి దాంట్లో డబ్బులు పెట్టి ఆ కంపెనీ నుంచి వాళ్ళకి ఇవ్వడము, ఖర్చు పెట్టడం ఏదో చేశాడు. అయితే ఈ ఈడీకి ఒక సినీ హీరో భార్య గారు కొంత అమౌంట్ని ఇందులోకి ఇచ్చారు. ఆ ఇచ్చిన అమౌంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అంటే మరి అక్కడ క్యాష్ అమౌంట్ ఇచ్చి ఇందులో వైట్గా ఇది చేసుకున్నారా ఏంటి తెలియదు. ఇవన్నీ అలాగే ఉంటాయి కదా, ఈ ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. అదొకటి. రెండవది నేను చెప్పినట్టుగా లేటెస్ట్గా జరిగిన ఒక మ్యారేజ్ ఒకటి మనకి తలుచుకుంటే గుర్తు వస్తుంది. అందులో అమ్మాయి తండ్రి ఆ దుబాయ్ డీల్స్లో ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అది ప్రూవ్ కాలేదు, అది చర్చ. ఇదైతే చాలా ఓపెన్గానే సిట్ బయట పెడుతోంది. సో సత్యమూర్తి గారు ఇప్పుడు చెప్పండి. ఇక ఏం లేదు, ఇందాక గఫూర్ గారు అన్నదానికి ఒక చిన్న ఇది చెప్తాను. ఈ పబ్లిక్ అంటే హెల్త్కి సంబంధించి అడిగారు కదా, ఆరోగ్యశ్రీ లెక్కలు వచ్చినాయండి. ఆరోగ్యశ్రీ లెక్కల్లో ఈ లివర్ కొట్టేసిన వాళ్ళు, కిడ్నీ కొట్టేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక హైక్ చాలా ఉన్నదన్నమాట. దాదాపు 60,000 మంది ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు, 30,000 మంది డిసీజ్డ్ ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఆరోగ్యశ్రీ లెక్కల్లో ఆన్ రికార్డ్ ఉన్నదండి. అంటే ఇదంతా కూడా పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన ఇష్యూ. ఈ మద్యం కుంభకోణం అనేది కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉన్నది. ఇది ఆల్రెడీ పబ్లిక్ లోకి వచ్చింది. ఇందాక గఫూర్ గారు ఐడియా వచ్చింది. రైట్. సాగర్ గారు, ఈ మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలనే దాని మీద క్లియర్ గా కనపడుతున్నాయి 3 అంశాలు. ఒకటి లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ లో చెప్పిన మనీ లాండరింగ్. రెండవది ఎలక్షన్స్ కి ఈ డబ్బులే ఖర్చు పెట్టారు అనేది ఒకటి. అదే ఇంకోటి ఈ బంగారం వ్యాపారులకు ఇస్తే బంగారం బిస్కెట్లు ఇచ్చారు అనేది కూడా బయటకు వచ్చింది కదా, 2-3 పేర్లు వచ్చాయి. తర్వాత సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ సందర్భంగా ఒక ప్రముఖ హీరో భార్య అమౌంట్ ఇందులో కొంత ఇన్వెస్ట్ చేసింది ఈడీ ఎంటర్టైన్మెంట్స్ లో అనేది ఒకటి. సో ఇది ఎలా ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనే దాని మీద మీకున్న సమాచారం. కృష్ణ గారు, నేను 100 రూపాయల లెక్క మీకు చెప్తాను. నేను 100 రూపాయలు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 100 రూపాయల లెక్క చెప్తాను, నేను ఎట్లా రూటింగ్ అయింది అన్న దాని మీద. ఇప్పుడు 100 రూపాయలు బిజినెస్ జరిగింది అనుకుంటే మనం 100 రూపాయలని 100 రూపాయలుగా తిరిగి గవర్నమెంట్ కి పంపాలి, ఒకవేళ వాళ్ళు క్యాష్ లో చేస్తుంటే. అక్కడ జరిగింది ఏంటంటే
ఒక 30 రూపాయలు ఎగ్జాంపుల్ అనుకుందాం, 30 రూపాయలు బ్రేక్ చేసి 70 రూపాయలు మాత్రం బ్యాంక్ లో డిపాజిట్ అయింది, అది కూడా SBI లోనే డిపాజిట్ అయింది. 100 రూపాయలు కావాల్సిన చోట 30 రూపాయలు డిపాజిట్ అయితే, సారీ 70 రూపాయలు డిపాజిట్ అయితే 30 రూపాయలు ఎక్కడ పోయినట్టు? జేబులో ఆ 30 జోబులో పోయినట్టు. ఆ 30 రూపాయలు ఎట్లా జరిగింది రూటింగ్ అన్న దాని మీదే ఇప్పుడు పర్టికులర్ గా సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మీరు కృష్ణవరాయలు గారు చెప్పినా లేకపోతే మనం మాట్లాడినా సార్ విద్యాసాగర్ ఒక్క మాట సార్ వెంకటకృష్ణ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఈ 3,200 కోట్ల లెక్క అది కాదండి, కమిషన్ ఏది నేను మాట్లాడుతున్నది కూడా అదే. కమిషన్ వసూలు చేసి వారానికి 50 నుంచి 60 లెక్క ఇది కాదు. గఫూర్ గారు మీరు ఒక్క నిమిషం వినండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను వింటాను సార్. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది బిజినెస్ గురించి చెప్పాను. నేను సిండికేట్ నుంచి వసూలు చేసిన డబ్బుల గురించి కాదు మాట్లాడుతున్నది, నేను బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఒక బ్రాండీ షాప్ లో 100 రూపాయలు లిక్కర్ పర్చేస్ చేశాడు, దానికి లెక్క లేదు, పత్రం లేదు, బిల్లు లేదు, డిజిటల్ అకౌంట్. కరెక్టే, అది మీరు చెప్పేది అదే సార్. కానీ గఫూర్ గారు చెప్తున్నది నేను చెప్తున్నది కూడా ఏంటి అంటే, అసలు ఒక డిస్టిలరీకి ఆర్డర్స్ ఇచ్చినందుకు తీసుకునే కమిషన్ 20% కమిషన్, అది 3,500 కోట్లు సుమారుగా. దానికి అందులో 100 రూపాయలు 70 రూపాయలు లేదు, ఇంకా 100 దోపిడీ. నేను అది మాట్లాడలేదండి. మీరు ఇది ఇందులో మాత్రమే చెప్తున్నారు, అందుకనే నేను ఇందులో మాత్రమే చెప్తున్నాను. రైట్. ఒక క్వార్టర్ బాటిల్ 100 రూపాయలు ఇచ్చుకుంటే ఆ 100 రూపాయలకు సంబంధించిన డిపాజిట్ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కదా వెళ్ళాలా? ఓకే, పోలేదు. 70 రూపాయలు మాత్రమే SBI అకౌంట్ లో, SBI బ్యాంక్ లో ఉన్న ఆ ఖాతాకు సంబంధించిన అకౌంట్ 70 రూపాయలు డిపాజిట్ అయింది. ఆ 30 రూపాయలు ఏదైతే ఉందో ఇల్లీగల్ గా వీళ్ళు ఏదైతే డబ్బుతో వ్యాపారం చేశారో ఆ 30 రూపాయలు రూటింగ్ అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్, మీరు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అయ్యేది డిస్టిలరీస్ నుంచి వసూలు చేసిన కమిషన్ 20%, 12%, 30% ఆ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ పర్సెంట్ జిజుబి అమౌంట్ అది అంటున్నా నేను. అది జిజుబి అమౌంట్. ఈ బాలాజీ గోవిందప్ప, రాజకసిరెడ్డి, లేకపోతే ఇంకొక వీళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే కమిషన్ వీళ్ళకి జిజుబిల్కి ఇచ్చేశారు ఈ డబ్బంతా కూడా. ఇదంతా మేనేజ్ చేసినందుకు గాను ఆ కమిషన్ మీరు తీసుకుంటే ఈ 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు ఎంతైతే ఇల్లీగల్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారో గవర్నమెంట్ కు పోవాల్సిన డబ్బు ఈ క్యాష్, నెట్ క్యాష్, మూటలు సంచులు. నాకు పర్టికులర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బాలాజీ గోవిందప్ప మైసూర్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉండేటప్పుడు అరెస్ట్ చేశారు ఆయన. ఆ టైంలో అరెస్ట్ చేసే టైంలో ఆయన షూ వేసుకొని చెట్ల మధ్యలో వాకింగ్ చేస్తా అన్నాడు. ఆ వాకింగ్ చేస్తున్నాడు, గేట్ దగ్గరకు పోయి వాచ్మెన్ పక్క చేసి పోలీసు వాళ్ళు పోయింది కూడా అన్నమయ్య జిల్లా పోలీసు వాళ్ళే. ఒక 16 మంది టీంతో వెళ్ళారు, లిఫ్ట్ చేసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డబ్బులు ఎట్లా చెప్పారు అంటే, గోవిందప్ప చెప్పింది ఏంటంటే డబ్బును సంచుల్లో కుక్కి మేము ట్రాన్స్పోర్ట్ చేశాము అనేది ఆయన స్టేట్మెంట్. అది అంటే ఈ 30 రూపాయలు ఒక టర్మ్, ఒక నెల ఒకరి దగ్గరికి, ఇంకో నెల ఇంకొకరి దగ్గరికి, ఇంకో నెల ఇంకొక దగ్గరికి అట్లా వెళ్ళింది. మీరు చెప్తున్న పేర్లు, తీసుకుంటున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు డిఫరెంట్ ఫీల్డ్స్ లెక్క వెళ్ళింది. అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లెక్క వెళ్ళింది, హాస్పిటల్ ఫీల్డ్ లెక్క వెళ్ళింది, సినీ ఫీల్డ్ లెక్క వెళ్ళింది, లేకపోతే లిక్కర్ మాఫియా లెక్క వెళ్ళింది. ఆ డబ్బు కాస్త విదేశాలకు వెళ్ళింది, అక్కడ ఇన్వెస్ట్ చేశారు. చివరిగా మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, వైసీపీ నేతలకు చాలా మందికి సౌత్ ఆఫ్రికా కంట్రీస్ లో, ఒక సౌత్ ఆఫ్రికానే కాదు సౌత్ ఆఫ్రికా ఖండంలో ఉంటే చాలా కంట్రీస్ లో ఒక్కొక్కరు 3,000 దగ్గర నుంచి 7,000, 10,000, 15,000 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ దగ్గర లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి వెరిఫై చేసుకోండి, వేల ఎకరాలు. అక్కడ పంట ఈజీగా 50 రూపాయలు, ఇండియన్ కరెన్సీ 50 రూపాయలు, 100 రూపాయలతో అక్కడ లీజుకు భూములు ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడికి వెళ్ళి వ్యవసాయం పేరుతో ఈ డబ్బంతా కూడా ఆఫ్రికన్ కంట్రీస్ కు రూటింగ్ చేసి ఆ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వ్యవసాయం ముసుగులో వచ్చిన ఆదాయంగా దాన్ని ఇంకో దేశాలకు రూట్ చేస్తున్నారు చేసింది వీళ్ళు. ఇది ఆ పరిస్థితుల్లోనే సిట్టు వీళ్ళ మీద ఫోకస్ పెట్టి ఈ ఇల్లీగల్ గా అసలు డబ్బు ఎంత వచ్చింది, మీరు ఏ నెల ఎంత డబ్బులు కలెక్ట్ చేశారు, ఆ డబ్బు ఒక్కొక్కసారి మీరు పంపించేటప్పుడు ఎవరెవరికి పంపించారు, ఆ సాక్ష్యాలు వెతికే పనిలో ఆ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అయింది, ఏ ప్రాపర్టీ కొన్నారు, లాస్ అయిందా, ప్రాఫిట్ అయిందా, బిజినెస్ లో పెట్టారా, ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు.
మనం ఎంతసేపు మాట్లాడినా 3,200 కోట్ల 3,600 కోట్ల ఓకే కాదు సార్, ఉండనివ్వండి, ఆ పనిలో ఉండనివ్వండి, మొత్తం కూపి లాగనివ్వండి సార్, నేను వద్దనట్లా. ఎక్కడెక్కడ పెట్టారు ఏంటో అంత అంత ఇది వాళ్ళు ఇంకా ఎక్కువ ఇది చేసి ఉంటారు. మీకు ఆ మధ్య ఎవరో ఒక ఆయన కలిసి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాడన్నారు కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంది. మరి ఇంకో విషయం చెప్తా మీకు, చివరెడ్డి గారు మొన్న ఎక్కడికి పోతూ పట్టుబడ్డారు సార్? ఏ దేశానికి పోతూ పట్టుబడ్డారు? ఎవరు? చెవిరెడ్డి భాస్కర్. చివరెడ్డి ఏదో ఆఫ్రికన్ కంట్రీస్ కి అనుకుంటా. సార్ శ్రీలంక. శ్రీలంక. నేను గతంలో శ్రీలంకకు ఉన్న లింక్ చెప్పాను మీకోటి. వై ఈస్ గోయింగ్ టు శ్రీలంక పర్టికులర్ గా? కరెక్ట్. టీటీడీలో ఇది కూడా ఇచ్చారని చెప్పారు. అవును, అంటే ఇక్కడ శ్రీలంకలో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నారు, ఎక్కడైతే వెనుకబడినటువంటి దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, బాగా డెవలప్ అయిన కంట్రీస్ లో అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ కు స్కోప్ అది బానే ఉంది. ఈ సినిమా కోవాలేంటి? ఈ సినిమా ఈడీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఎవరో ఆ బిగ్ బాస్ ఎవరైతే వాళ్ళకి తెలిసే జరిగిందా? తర్వాత వీళ్ళు సినిమా వాళ్ళే డైరెక్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనేది వస్తుంది కదా. సరే, మనకి వేరేందుకు పేరు మనకి బయటికి రాలేదు, అది అఫీషియల్ గా పేరు రాలేదు కాబట్టి హీరో గారి పేరు. సార్, ఒక్క రూపాయి బిగ్ బాస్ తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగి ఇన్వెస్ట్మెంట్ జరిగితే మరుసటి రోజు ఆ మనిషి ఉండేటోడు కాదు సార్. మీరు అంత ఈజీగా తెలిసి జరిగిందంటే ఎట్లాగా? ఏం చెప్తారు మీరు? ఒక్క అనా పైసా లెక్క చెప్పకుండా, ఏ డబ్బు ఎవరి దగ్గరికి ఎంత పోయిందనేది చెప్పకుండా సాధ్యమా అది? ఆ మనిషి దగ్గర సాధ్యమేనా అది? అది దుస్సాహసం. వాడు లేడు ఇంకా తర్వాత ఏదైనా ₹1 ఇల్లీగల్ గా పోతే వాడు సొంతంగా టీ తాగడానికి కూడా అవకాశం లేదు ఆ మూటలు డబ్బుల్లో. ఏం చెప్తారు సార్ మీరు? అతనికి అమాయకంగా ఏదో చెప్తానండి, తెలియక మరి అంత ఇదిగా ఏం చెప్తారని మమ్మల్ని అంత ఇదిగా అనాలా? మాకు తెలియాలని ఉందా? ఇన్ని వేల కోట్ల రూపాయలు మా అంచనాలకు కూడా, మా ఊహలకు కూడా అందదు సార్ అది. పైగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఊహలకు అందితే బిగ్ బాస్ ఎట్లా అవుతాడు? ఊహలకు అందని మనిషి కాబట్టి బిగ్ బాస్ 13 రకమైన కేసులు, చార్జ్ షీట్లు, ఇదంతా వ్యవహారం ఉందంటే బికాస్ ఆఫ్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్. క్రిమినల్ పీపుల్ పక్కన పెట్టుకోవడం, క్రిమినల్ మనుషుల్ని ఐడియాలజీ వాళ్ళని పక్కన పెట్టుకోవడం, వాళ్ళ ఐడియాలజీతో పనిచేయటం. కేసులు అయితే తెలుసా సిట్టు వాళ్ళు బయటకు చెప్తున్నారు, మనకి ఎన్ని కేసుల్లో 15 సంవత్సరాలు బయటకు చెప్తున్నది మీకు తెలుసా? ఎంతమంది మాట్లాడాయి, ఎంతమంది చేసినా ఈ యాక్చువేటువల్ సాగర్ ఆ మనిషి అది ఏమనాలో, ఎట్లా చెప్పాలో, ఈ ఏమనో చెప్పొద్దు కానీ ఏం అనలేరు, ఏం చెప్పలేరులే కానీ రాష్ట్రంలో ఎందుకు గుర్తించడం బాగుంటుంది నాకైతే అర్థం కాదు సార్. సరే సాగర్, అయితే ఇక్కడ నేను అనేది సిట్టు చెప్పినట్టుగా ఈ సినిమాలో రాజకాశిరెడ్డి 40 నుంచి 45 కోట్ల రూపాయల వరకు ఆ ఈడీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పెట్టాడు అనేది ఒకటి చెప్తున్నారు. దాని గురించి ఏమన్నా తెలుసా? తర్వాత ప్రముఖ హీరో భార్య గారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్తున్నారు. పేరు ఎందుకులే, ఏదో ఊహలకు అందడం తప్ప అఫీషియల్ గా సిట్ చెప్పలేదు పేరు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన ఒక సినిమాలో హీరో గారి భార్య అంటున్నారు తప్ప పేరు అఫీషియల్ గా చెప్పడం కంటే మనం కూడా చెప్పలేం. ఏదో ఊహిస్తారు, ఎవరు దోచిన ఇది వాళ్ళు ఊహిస్తారు. అది వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఇందులో? ఎందుకంటే సార్ లాట్ ఆఫ్ ఇప్పుడు మీకు రకమైనటువంటి అభిరుచులు, రుచులు ఉంటాయి. నాకు కావలసినంత డబ్బు వచ్చేసింది, అక్కర్లేని డబ్బు వచ్చింది, ఆ అనవసరమైన డబ్బు వచ్చేసింది. నా ఊహలకు, అభిరుచులకి, రుచులకు తగినట్టు నాకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను. నా డబ్బు కాదు కదా, నేను కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కదా, అంతా బ్లడ్ మనీనే కదా. బ్లడ్ మనీ ఎక్కడ పెడితే ఏముండాలి చెప్పండి? పెడతారు. దాంట్లో ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయో, దాంట్లో ఏముందో ఎవరికి తెలుసు? ఆ ఇన్వెస్టిగేషన్ అది కూడా జరగాల. ఇప్పుడు సిట్టు నిజంగా ఆ రకంగా ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీలోంచి ఎంతమంది కల్ప్రిట్లు బయటకు వస్తారు, ఎంతమందికి ఇల్లీగల్ గా డబ్బు అయిందో. ఇది మనం కొత్తగా వింటున్నాం, ఈ రకమైన డబ్బు ఇండస్ట్రీకి వెళ్ళింది అనేది. ఇప్పుడు మనం ఎప్పుడు విన్నాము? దావూద్ ఇబ్రహీం పీరియడ్ లో విన్నాం. ఆ సినిమాలు, అవకాశాలు, హీరోలు, హీరోయిన్లు, ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు, గ్యాంగ్స్టర్లు, లేకపోతే ఇన్వాల్వ్ అయ్యారు అనేది ముంబై మాఫియా. ఈ రోజు ఇప్పుడు మీరు కొత్తగా వింటుంటే ఈ మాఫియా ఇట్లాంటి వాళ్ళంతా మాఫియా ఇన్వాల్వ్ అయినారు అంటున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో, ఎటువంటి విషయాలు ఇండస్ట్రీని తినేస్తుందో, ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది రోడ్డు మీద పడతారో, ఎంతమంది జైలుకి వెళ్తారో.
ఏం చేద్దాం సార్, మన దౌర్భాగ్యం, ఆ మనిషి రాష్ట్రంలో పుట్టినందుకు మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న కర్మ. ఆ కర్మను తప్పించడానికి కర్మ సిద్ధాంతమే పని చేయాలి తప్ప ఆ కర్మ సిద్ధాంతం ఇప్పుడు పని చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఈ 4 ఏళ్లలో. మీరు అన్నారు చూసారా, మీరు భగవంతుడి మీద తోయేస్తాం అని. భగవంతుడే మొత్తం అంతా అతను ఏం చేయాలో అతనే చూస్తాడు. మనమంతా మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నారంతా టూల్స్, మనం టూల్స్ గా వాడబడతాం. పోలీసు వాళ్ళంతా కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పాప పరిహారం జరగాల్సిందే. పాప పరిహారం జరిగే పరిస్థితుల్లోనే ఇప్పుడు వీళ్ళంతా అరెస్టులు కానివ్వండి, జైలు కానివ్వండి. ఆ పాప పరిహారం పెద్ద పాప పరిహారము, ఆ లేడీ భాష, జెంట్ భాష అనేది అది కూడా మనం వెయిట్ చూద్దాం. ఎందుకు ఒక 3 months 6 months అంతే కదా. సరే గఫూర్ గారు, ఇక్కడ విద్యాసాగర్ అంతా వేదాంతం మొదలైంది కానీ ఈ మధ్యకాలంలో అయితే గఫూర్ గారు చెప్పండి. ఇప్పుడు నేను విద్యాసాగర్ చెప్పేది ఏమిటంటే, మీకు ప్రజలు వేదాంతం చెప్పడం కోసం ఓట్లు వేయలే. మీరు మరి పవన్ కళ్యాణ్ లాగా ఆయన ఆధ్యాత్మికము, మీరు ఆధ్యాత్మికం చెప్పుకుంటూ కూర్చుంటే మీకు నేను ఆధ్యాత్మికం చెప్పలేదు, పాప పరిహారం గురించి చెప్తున్నా. నా పాయింట్ ఏంటంటే, నువ్వు చెప్పినావు కదా, నా పాయింట్ ఏమిటంటే ఇది ఎవరి డబ్బు సార్? ప్రజల డబ్బు, రాష్ట్రానికి చెందాల్సిన డబ్బు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం, చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని అధికార దుర్వినియోగం చేయడం. కాబట్టి సీరియస్నెస్ తో ఈ కేసును కొలిక్కి తీసుకొని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నము కూటమి అధినాయకులు, కూటమిలో విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు ఇంకోరో చేయగలిగేది ఏముంది, కానీ అధినాయకులుగా ఉండేటువంటి వాళ్ళ మీద ప్రత్యేక బాధ్యత ఉంది. తర్వాత సెంటర్ ను రిక్వెస్ట్ చేసి ఈడీని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే బయట దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ మనం కనిపెట్టలేము, ఈడీకి అది ఈజీ అవుతుంది, ఈడీకి ఉండే కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఒకవేళ అంగీకరించకపోతే ప్రజల ముందు వాళ్ళే దోషులు అవుతారు. ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ కుంభకోణాన్ని బయటకు రావడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి ఒక గుర్తింపు ప్రజల్లో తెచ్చుకోవడం కోసమైనా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇప్పుడు మీరు చిల్లర కేసులో ఆ కేసులో అక్కడ ఘర్షణ, ఇక్కడ ఘర్షణ, కార్ ఎక్కిందా, జీప్ ఎక్కిందా, ఇది పెద్ద సమస్యలు కావండి. ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజా ఆరోగ్యాన్ని నష్టం చేయడం, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మొత్తం 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిపించడం. ఎవడండి కాశిరెడ్డి? రాజకాశిరెడ్డి ఎవడు? వానికి ఏం హోదా ఉంది? ఎక్కడి నుంచి వచ్చినాడు? ఏం ప్రభుత్వ ఉద్యోగ? ఇటువంటి వాళ్ళని పెట్టుకొని వాడు వాసుదేవరెడ్డి అని వాడు విమానంలో దిగి మొత్తం ఈ కొల్లగొట్టే పనంత చేసి మళ్ళా వాడు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఎవరి ప్రభుత్వం ఉన్నా ఇటువంటి బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది. అదృశ్య శక్తి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ కేసును వెలికి తీసుకుని వస్తే గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఇది కూడా అదాని కేసు లాగా అయితే మాత్రం జనం క్షమించని మాత్రం చెప్తున్నాం. ఇంకా అదానీ కేసు అంటే అదేదో అమెరికాలో వచ్చిన అలిగేషన్ అది ఇది అని అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఇది వదిలిపెడితే మాత్రం మీరు అన్నట్టు ప్రజలు ఊహించరు, క్షమించరు కూడా నడితే. ఎందుకంటే ఎవరు చెప్పారు అంటే ఇది ప్రభుత్వం ఆ పరిస్థితి ఉంటే అసలు ఇంత అరెస్ట్ ఎందుకు జరుగుతుంది, ఇంత ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుంది సార్? అంటే అనుమానాలండి ఇవి, మీరు వదిలేస్తారని కాదు, అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. అందుకని ఒక్క నిమిషం సాగర్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే వదిలేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇది లాజికల్ కంక్లూజన్కి వెళ్తుంది. వదిలేసే పరిస్థితి లేదు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమైందండి? అంటే ఇది వేరండి, ఇది ఎకనామిక్ అఫెన్స్, ఎకనామిక్ ఇది ట్రయల్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది వదిలేసే పరిస్థితి. ఆ కేసులు కూడా అంతే కదా, ఎకనామిక్ అఫెన్సే కదా. 15 ఏళ్ల నుంచి బయట కోర్టు కూడా వెళ్ళట్లేదు. కాదు ఆ కేసులు వాయిదాలు కూడా వెళ్ళట్లేదు ఆయన. ఆ కేసులు ఏంటంటే అవి క్విడ్ ప్రోకో కేసులు, అవి క్విడ్ ప్రోకో కేసుల్లో వాటికి సంబంధించింది. ఇది డైరెక్ట్ కేసు, డైరెక్ట్గా తీసుకున్నది. ఇందాక విజయసాగర్ గారు చెప్తూ 100 రూపాయల పోలికి చెప్పారు కాబట్టి నేను కూడా అదే భాషలో చెప్తా. ప్రతి షాపులో అమ్మిన 100 రూపాయల్లో 20 రూపాయలు దొంగ మద్యం, అంటే ఎక్కడ లేని 20, 30, 50 మనకు తెలియదుగా. 20 ఫర్ సపోజ్ చెప్తున్నా, ఉదాహరణకి 20 రూపాయలు ఆ లెక్కల్లో లేని డబ్బులు, మందు, అది డైరెక్ట్ క్యాష్. 20కి 20 వాళ్ళకి వెళ్ళిపోతుంది.
మిగిలిన వాటిట్లో మొత్తం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఒక దాదాపు ఇంకొక 20 కొట్టేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే ఏది మద్యం డిస్టిలరీస్ నుంచి వచ్చే ఇది ఉంటుంది కదా, అఫీషియల్ ఇండెంట్ మీద తెచ్చుకునే దాంట్లో ఇంకొక 20 కొట్టేస్తారు. మొత్తం అప్పటికే 60 పోయింది. ఇంకా 40%, 40 రూపాయలు ఉంది ఆ 100 రూపాయల్లో. ఇందులో కమిషన్లు అదొక 10% పోతుంది. గవర్నమెంట్కి వచ్చింది 30% వచ్చింది మొత్తం టోటల్ ట్రాన్సాక్షన్లో. అంటే అమ్మిన ప్రతి 100 రూపాయల్లో ప్రభుత్వానికి వచ్చింది 30 రూపాయలు మాత్రమే. అది కూడా 30 రూపాయలు లెక్క, అది ఆదాయం కాదు. ఆదాయం అంటే మళ్ళీ 30 రూపాయల మీద కాదు, కుఫ్లీ ట్యాక్స్. ఈ 30 రూపాయలు ప్రాఫిట్ కాదు, బడ్జెట్ లోకి వెళ్ళదు, అది మాత్రమే బడ్జెట్ లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇది ఈ 30 రూపాయలు ప్రాఫిట్ కాదు, గవర్నమెంట్ కు వచ్చిన ఆదాయం. ఇది లెక్క అండి, బ్రాడ్ గా ఇది లెక్క. ఇందులో మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ దొరికిన వాళ్ళందరూ కూడా మీరు చూడండి, మొదటి నుంచి చూస్తే మాకు తెలియదు, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, ఈ 3 తప్ప ఎవడు ఏం చెప్పట్లేదు. ఎవడు ఏమీ చెప్పకపోయినా కానీ సిట్టు ఇక్కడ దాకా కేసును తీసుకొచ్చింది అంటే డెఫినెట్ గా ఈ కేసు లాజికల్ కంక్లూజన్కి వెళ్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం అండి. విశ్వాసం అంటే ఎందుకంటే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. మొత్తం ఇందాక రజత్ భార్గవ విషయం వచ్చింది. రజత్ భార్గవ్ అని పిలిచింది ఏంటి అంటే, ఏదైతే ఈ డిస్టిలరీలు ఆర్డర్లు ఉంటాయి కదా, ఈ ఆర్డర్లు ఇవన్నీ ఎవరు ఫైనల్ చేశారు, ఆ సీటెల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, ఆ సీటెల్ సాఫ్ట్వేర్ని డిఫంక్ట్ చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ చేసిన పని సీటెల్ సాఫ్ట్వేర్ని డిఫంక్ట్ చేయటం. అది ఎవరు చేశారు అని రజత్ భార్గవ్కి తెలిసి ఉండాలి. దాన్ని మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయలేదు అని రజత్ భార్గవ్ని అడిగి ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బయటికి రావు కదా, అప్పుడే అదే చెప్తున్నా. అందుకని ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా కేసు ముందరికి వెళ్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కమిషన్లే కాకుండా టోటల్ స్ట్రక్చర్ ని డిఫంక్ట్ చేశారు. కాబట్టి ఇది మీరు అన్నట్టు యాక్చువల్ గా ఈ మద్యం స్కామ్ లో ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా మొత్తం 40 మంది ఇప్పటి వరకు సిట్ నిందితులుగా తేల్చింది, పేర్కొంటుంది. అందులో టాప్ 10 A1 నుంచి A10 వరకు ఒకసారి మనం లిస్ట్ చూస్తే, A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, రాజకాశిరెడ్డి అంటున్నాం మనం. A2గా దొంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి, అప్పటి ఎండి బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి. ఆ తర్వాత దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఈయన కూడా డిపార్ట్మెంట్లో అధికారి. తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ. అండ్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి A5, A4 ఏమో మిథున్ రెడ్డి, A5 ఏమో విజయసాయి రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A8 బూణే చాణిక్య, A9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10 షేక్ సైఫ్ అహ్మద్. ఇందులో ఆల్మోస్ట్ అందరూ అరెస్ట్ అయ్యారు. ఎడిదిరిగి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప అందరూ అరెస్ట్ అయ్యారు, కొంతమంది బయటకు వచ్చారు. ఇది నడుస్తుంది. సో ఇవాళ బ్రేక్ త్రూ ఏంటంటే, మిథున్ రెడ్డికి మరొకసారి యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేది చర్చ నడుస్తుందని. ఎందుకంటే బెయిల్ కోసం ఎందుకు వెళ్తారు, అరెస్ట్ చేస్తారు అనే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతే అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం బెయిల్కి వెళ్తారు. అది రిజెక్ట్ అయింది. ఇక మరి సిట్ అరెస్ట్ చేయాలి, మరి ఎప్పుడు చేస్తారు? మరి ఆయన ఎంపీ కాబట్టి ఆయన కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. మరి అలాంటివి ఏమన్నా ఉపయోగించుకుంటాడా? కోర్టే చేసిన తర్వాత ఎలా ఉండబోతోంది? మొత్తంగా ఈ క్రిమినల్ కేసుల్లో ఏముండదండి. వాళ్ళ బ్రేక్ త్రూ ఏంటంటే ఆయనకి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అవ్వడం. ఇక సిట్ ఏం చేయబోతోంది అనే దాని చుట్టూనే ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ విద్యాసాగర్ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.